ఏటీఎంలో దొంగతనం చేసిన దొంగలను మంగళవారం పోచంపల్లి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏటీఎంలో దొంగతనం చేసిన దొంగలను మంగళవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరస్తులు వాళ్ళ ఏటీఎం కార్డులను ఉపయోగించి డబ్బులు డ్రా చేయుటకు పిన్ నెంబర్ ఎంటర్ చేసి డబ్బులు వచ్చే సమయంలో ఏటీఎం మిషన్ యొక్క కేబుల్ వైర్ తొలగిస్తారని తెలిపారు. దాంతో వాళ్ళ అకౌంట్ నుండి డబ్బులు డెబిట్ కావు. ఈ విధంగా ప్రతి కార్డులో రోజుకి 10,000 రూపాయల చొప్పున డ్రా చేయొచ్చు. అదేవిధంగా పోచంపల్లి బ్యాంకు 28న మధ్యాహ్నం డిబిఎస్ బ్యాంకులో నేరం చేయుటకు ప్రయత్నించి మరల కూడా పోచంపల్లి బ్యాంకులో నేరం చేయుటకు రాగా వారిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందని వాళ్ళు తెలిపారు. తెచ్చుకోరా స్టార్ట్ అంటే మాట్లాడతాం. ఈరోజు ఉదయం టౌన్ సి రాజశేఖర్ మరియు యూఎస్ఐ కృషిలో ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్స్ కర్ణాకర్ కృష్ణ సైడ్ హోంగార్డ్ మధు అందరు కలిసి చెకింగ్ చేస్తుంటే ఇద్దరు అనుమానస్తులను ఒకటి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి పేర్లు కుమార్ యాదవ్, ఉదయ్ భాను. వీళ్ళిద్దరు ఉత్తరప్రదేశ్ కాన్పూర్కి చెందిన వాళ్ళు. వీళ్ళు మన టౌన్లో ఒక 3 days బ్యాక్ పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంక్లో ఫస్ట్ వీళ్ళు ఏటీఎం పెడతారు. ఏటీఎం పెట్టి డబ్బులు డ్రా చేసే క్రమంలో డబ్బులు వస్తుంటాయి. తర్వాత అంటే పాత ఓల్డ్ ఏటీఎంలను సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. కార్డు పెట్టినప్పుడు పిన్ వాళ్ళదే ఉంటుంది. పిన్ కొడతారు. డబ్బులు వచ్చే క్రమంలో వెనక కేబుల్ కట్ చేస్తారు. అంటే వాళ్ళ అకౌంట్లో వాడు వెంటనే మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మా అకౌంట్లో డెబిట్ అయినా కానీ డబ్బులు రాలేదంటారు. వాళ్ళు వెరిఫై చేసి కేబుల్ కట్ అయింది కాబట్టి వాళ్ళకి రాలేదనుకోండి వాళ్ళు అగైన్ మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంటారు. ఇట్లా వీళ్ళు రెగ్యులర్గా రోజు 10,000 నుంచి అంటే ప్రతి కార్డు నుంచి 10,000 అంటే వీళ్ళ దగ్గర 8 కార్డ్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అంటే ఓల్డ్ ఏటీఎంలను టార్గెట్ చేసుకొని వీళ్ళు ఇంకా చీట్ చేస్తున్నారు. మన దగ్గర 2 కేసులు నమోదైనాయి. నల్గొండలో ఒకటి అయింది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తుంది. కాన్పూర్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ బ్యాంక్ వాళ్ళు కంప్లైంట్ ఏటీఎం టార్గెట్ చేసుకుని ఓల్డ్ ఏటీఎంస్ టార్గెట్ చేసుకున్నారు.